చాలా బాగున్నానండి. యాక్చువల్లీ నాకేంటంటే కొద్దిగా టైం దొరకట్లేదు, సో అందుకే నేను వీడియోస్ కంటిన్యూగా పోస్ట్ చేయలేకపోతున్నాను. అండ్ ఇక్కడ నుంచి నేను మాక్సిమం వీడియోస్ టైంకి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈరోజు మన వీడియో ఏంటంటే చూస్తున్నా కదా, నా చుట్టూ నా ప్లాన్స్ అన్నీ ఉన్నాయి. సో యాక్చువల్లీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అడిగింది అనమాట, నీ దగ్గర ఉన్న ప్లాంట్స్ కలెక్షన్ ఒకసారి వీడియో చెయ్యు అని. బేసికల్లీ ఆమె ప్లాంట్ లవర్, బట్ ఏంటంటే మేము రెంటెడ్ హౌస్ లో ఉండడం వల్ల షిఫ్ట్ అవుతున్నప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒక 2 or 3 నా దగ్గర ఉండేవి. 2 months బ్యాక్ నుంచి నేను స్టార్ట్ చేశాను అనమాట. క్వారంటైన్ టైంలో ప్లాంట్స్ చాలా కొన్నాను. ఇప్పుడు నేను ఈ ప్లాంట్స్ అన్ని ఎక్కడ పెట్టాను అంటే, మా బెడ్రూమ్ లో కార్నర్ లో ఒక విండో ఉంటుంది. సో ఆ విండో దగ్గర అయితే బ్రైట్ సన్లైట్ వస్తుంది. నా దగ్గర ఉండేవని డైరెక్ట్ సన్లైట్ కాదు, బ్రైట్ సన్లైట్ తో ఉండే ప్లాంట్స్ అనమాట. సో ఈ రోజు వీడియోలో నేను నా దగ్గర ఉన్న ప్లాంట్ కలెక్షన్ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. మీకు ఏమైనా ప్లాంట్స్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా, లేదంటే ఇండోర్ ప్లాంట్స్ ఆర్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ గురించి వీడియో కావాలన్నా నాకు కింద కమెంట్ సెక్షన్ లో పోస్ట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది. ఓకే, ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇందులో ఫస్ట్ ప్లాంట్ వచ్చేసి ఇదిగోండి, క్రోటాన్. ఓకే, సో మీరు అందరూ చూసిన కదా, క్రోటాన్ అయితే చాలా బాగుంటుంది. యాజ్ యూ కెన్ సీ హియర్, ప్లాంట్స్ లో లీవ్స్ అనేవి చాలా కలర్స్ తో ఉంటాయి. గ్రీన్, ఎల్లో, రెడ్ మిక్సింగ్ కాంబినేషన్ లో ఉంటుంది. దీనికైతే బ్రైట్ సన్లైట్ కావాలండి. అండ్ డైరెక్ట్ సన్లైట్ అయితే లీవ్స్ అనేవి పాడైపోతూ ఉంటాయి. చాలా బాగుంటుందండి ఎక్కడ పెట్టుకున్నా. ఏంటంటే బ్రైట్ సన్లైట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మీరు పెట్టుకుంటే దీని గ్రోత్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సో ఇది నా ఫస్ట్ ప్లాంట్, క్రోటాన్. నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి మై ఫేవరెట్ రబ్బర్ ప్లాంట్. ఓకే, సో ఇట్స్ అ రబ్బర్ ప్లాంట్. రబ్బర్ ప్లాంట్ ఈస్ అ బెస్ట్ ఇండోర్ ప్లాంట్ అండ్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ అండి. చాలా బాగుంటుంది. లీవ్స్ అనేవి చాలా హార్డ్ గా, చాలా షైనీగా ఉంటాయి. సో మీరు ఏ కార్నర్ లో పెట్టుకున్నా కూడా చాలా బాగా కార్నర్ ఎలివేట్ అవుతుంది. 3 weeks బ్యాక్ దీన్ని తీసుకున్నాను. ఇట్స్ గోయింగ్ వెరీ గుడ్. ఓకే, సో ఇది స్ట్రైట్ గా పెరుగుతుంది. అండ్ స్ట్రైట్ గా పెరగడం వల్ల స్టిక్ ఒకటి పెట్టుకుంటే ఆ సపోర్ట్ తో ఈ ప్లాంట్ అనేది చాలా బాగా గ్రో అవుతుందండి. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లాంట్. అండ్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ లో ఇది ఒక ప్లాంట్ అండి. సో ఎవరైనా ఎయిర్ ప్యూరిఫైయింగ్ ఇండోర్ ప్లాంట్స్ కొనుక్కోవాలి అనుకుంటే ఈ ప్లాంట్ ని కొనుక్కోవచ్చు. అండ్ వాటర్ కి వస్తే, వాటర్ అనేది ఎప్పుడు సాయిల్ మాయిస్ట్ గా ఉండాలి. అలాగే బ్రైట్ సన్లైట్, దీని కూడా డైరెక్ట్ సన్లైట్ కాదండి, బ్రైట్ సన్లైట్ దీనికి ఉండాలి. ఓకే, ఇట్స్ బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్. ఓకే, ఇది నా సెకండ్ ప్లాంట్, రబ్బర్ ప్లాంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అరేకా పామ్. చూస్తున్నారు కదా, ఇది నా నెక్స్ట్ ప్లాంట్, అరేకా పామ్. యాక్చువల్లీ చాలా పెద్దగా ఉందండి. అది నేను బయట బాల్కనీలో పెట్టాను, ఇక్కడ షిఫ్ట్ చేయలేకపోయాను. సో అందుకే అది బయట బాల్కనీ ఉంది. నేను మీకు వీడియో ఎండింగ్ లో బాల్కనీ బయట ఏవైతే ఉన్నాయో అవి కూడా నేను మీకు షేర్ చేస్తాను. అరేకా పామ్ ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇది కూడా డైరెక్ట్ సన్లైట్ లో పెట్టకూడదండి. బ్రైట్ గా సన్లైట్ వచ్చేది ఏదైతే ఉందో అక్కడ షాడోలో మీరు పెట్టుకుంటే ఇది చాలా బాగా గ్రో అవుతుంది. అండ్ ఇది కూడా ఎక్కడ పెట్టుకున్నా చాలా అందంగా ఉంటుంది. ఓకే, సో ఇది నా నెక్స్ట్ ప్లాంట్, అరేకా పామ్. ఇవన్నీ నేను రీసెంట్ గానే కలెక్షన్ స్టార్ట్ చేశానండి. బేసికల్లీ నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. అండ్ నాకు ప్లాంట్స్ తో ఉంటే అసలు నాకు టైం కూడా గుర్తురాదు, అంత ఇష్టం నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీజీ ప్లాంట్. ఇది కూడా నాకు చాలా ఫేవరెట్ అండి, జీజీ ప్లాంట్. ఇది నేను 2 weeks బ్యాక్ ఒక లోకల్ స్టోర్ లో తీసుకున్నాను. జీజీ ప్లాంట్ ఈజ్ ఆల్సో బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ అండ్ ద బెస్ట్ ఇండోర్ ప్లాంట్. యాజ్ యూ కెన్ సీ హియర్, లీవ్స్ అయితే చాలా బాగుంటాయండి, షైనీగా అండ్ బుషీగా వస్తుంది, చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నేను కొన్నప్పుడు ఏంటంటే పైన పొడుగుగా ఉండేది ప్లాంట్, విరిగిపోయింది అనమాట. సో నేను దాన్ని తీసి వాటర్ లో పెట్టాను, అది కూడా రూట్స్ వచ్చిందండి. అది కూడా నేను మీకు చూపిస్తాను ఫైనల్ గా. ఇంకోటి ఏంటంటే, నేను ప్లాంట్స్ ప్రాపగేషన్ కోసం ఎక్కువగా వాటర్ ప్రాపగేషన్ యూజ్ చేస్తాను. అంటే ఎలాంటి బాటిల్స్, మనం డ్రింక్ బాటిల్స్ ఇవన్నీ తెచ్చుకుంటాం కదా, సో అలాంటి బాటిల్స్ కానీ, పికిల్ గ్లాస్ జార్స్ కానీ ఏమైనా ఉంటే అవి మిగిలిపోతే నేను ఈ ప్లాంట్స్ కి యూజ్ చేస్తాను. ఈజీ ప్లాంట్ ఏంటంటే మీరు స్టెమ్ ని కట్ చేసి హ్యాపీగా మీరు వాటర్ లో పెట్టేసుకుంటే ఒక 20 to 30 days లో మీకు రూట్స్ అనేవి రావడం స్టార్ట్ అవుతాయి. నేను మీకు తర్వాత చూపిస్తాను. ఓకే, సో ఇట్స్ మై ఫేవరెట్ ప్లాంట్, జీజీ ప్లాంట్. ఇది మీడియం టు బ్రైట్ సన్లైట్ లో అయితే చాలా బాగుంటుంది. ఓకే, అండ్ దీనికి ఏంటంటే ఓవర్ కేర్ అనేది తీసుకోకూడదు. అంటే మనం ప్లాంట్స్ కొత్తగా తెచ్చుకున్నప్పుడు చాలా కేర్ తో ఉంటాము. అమ్మో వాటర్ అయిపోతుందేమో, లేదంటే సాయిల్ డ్రై అయ్యిందేమో, ఇవన్నీ మనం చూసుకుంటూ ఓవర్ కేర్ తో ఉంటాం. జీజీ ప్లాంట్ కి ఏంటంటే ఎంత మనం కేర్ లేకుండా ఉంటే అంత బాగా ఇది గ్రో అవుతుంది. జస్ట్ మీరు వాటరింగ్ చూసుకుంటే చాలు. ఓకే, బ్రైట్ సన్ లైట్ లో ఉంటే దీని గ్రోత్ అనేది చాలా మీడియం టు బ్రైట్ లైట్ లో
ఇది బాగా గ్రోత్ ఉంది. ఓకే, నేను ఇది రూట్స్ వచ్చింది మీకు తర్వాత చూపిస్తాను. ఓకే, సో ఇది నా నెక్స్ట్ ప్లాంట్, జీజీ ప్లాంట్. అండ్ నెక్స్ట్ ఈజ్ పెపరోమియా. ఇట్స్ వారిగేటెడ్ పెపరోమియా. గ్రీన్ పెపరోమియా కూడా ఉంది. అది నాకు నిన్నే నేను ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చాను. సాంగ్విన్ గ్రీన్ అని ఫేస్బుక్ పేజ్ లో చూసాను. సో వాళ్ళ దగ్గర ఆర్డర్ ఇచ్చాను. సో అదేంటంటే కొరియర్ లో వచ్చింది కదా, కొంచెం ప్లాంట్ అనేది పాడైంది. సో దాన్ని నేను ఒక పాట్ లో వేసాను, ఇంకా అది గ్రో అవుతుంది అనమాట. సో అందుకే నేను మీకు చూపించట్లేదు. పెపరోమియాలో గ్రీన్ ఉంటుంది, అలాగే వారిగేటెడ్ ఉంటుంది. ఇదైతే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. మీడియం టు లో లైట్ లో అయితే ఇది చాలా బాగా గ్రో అవుతుంది. చూసారా, లీవ్స్ అయితే 2 కలర్స్ ఉంటాయి, గ్రీన్ అండ్ వైట్. నాకు ఈ కలర్ కాంబినేషన్ లో ఉంటే నాకు చాలా ఇష్టం ప్లాంట్స్ అనేవి. ఓకే, సో ఇది నా నెక్స్ట్ ప్లాంట్ పెపరోమియా. ఎప్పుడైతే మీరు సాయిల్ డ్రై అయింది అనుకుంటారో అప్పుడు వాటరింగ్ చేస్తే చాలు, మీడియం లైట్ లో చాలా బాగా గ్రో అవుతుంది. ఓకే, సో ఇది నా నెక్స్ట్ ప్లాంట్, పెపరోమియా ప్లాంట్. అండ్ ఇట్స్ మై ఫేవరెట్ ప్లాంట్, దట్ ఈస్ స్నేక్ ప్లాంట్ అండ్ సాన్సివీరియా అని కూడా అంటారు. సో ఈ స్నేక్ ప్లాంట్ లో ఇదేంటంటే బుషీగా వస్తుందండి, చాలా బాగుంటుంది. అండ్ దీనికి కూడా ఏంటంటే ఎక్కువగా కేర్ తీసుకోకూడదు. వాటరింగ్ అనేది ఎప్పుడైతే సాయిల్ డ్రై అయింది అనుకుంటారో అప్పుడు మనం వాటరింగ్ చేస్తే సరిపోతుంది. అండ్ నేను ఈ ప్లాంట్స్ తో పాటు రీసెంట్ గా సిరమిక్ పాట్స్ కూడా కొనడం స్టార్ట్ చేశాను. మెటల్ స్టాండ్స్ అండ్ వుడెన్ స్టాండ్స్ అవన్నీ కొంటున్నానండి. అన్ని నేను మీతో షేర్ చేసుకోలేకపోతున్నాను, టైం ఉండట్లేదు. ఓకే, సో ఇది నేను ఈ సిరమిక్ పాట్ ఏమో పేటిఎం లో ఆర్డర్ చేశాను. నాకు 189 రూపీస్కి వచ్చింది. నాకు చాలా బాగా నచ్చిందండి. చూస్తున్నారు కదా బుద్ధది, ఇందులో ఇది వేసుకుంటే చాలా బాగా ఎలివేట్ అవుతుంది. సో అందుకే నేను ఇది తీసుకున్నాను. స్నేక్ ప్లాంట్ లో ఇది బుషీ టైప్ లో వస్తుంది. స్ట్రైట్ గా పెరిగే సాన్సివీరియా స్నేక్ ప్లాంట్ కూడా ఉంటుంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఇది నా నెక్స్ట్ ప్లాంట్, స్నేక్ ప్లాంట్. ఇందులో మీకు ఏమేమి ఉంటాయి అనేది నేను మీకు చూపిస్తాను. సో ఇట్స్ అనదర్ స్నేక్ ప్లాంట్. ఓకే, ఇదేంటంటే స్ట్రైట్ గా గ్రో అవుతుంది. వీటన్నిటికీ మనం సాయిల్ చెక్ చేసుకొని వాటరింగ్ చేసుకుంటే చాలండి. మీడియం టు లో లైట్ చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు దీన్ని. ఎలాంటి ఎక్కువగా మనం కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం సాయిల్ చూసుకొని వాటరింగ్ ప్రాపర్ గా చేసుకుంటే చాలు. చాలా ఈజీగా లో టు మీడియం లైట్ లో కూడా ఇది చాలా బాగా పెరుగుతుంది. ఓకే, సో మీడియం లైట్ లో ఉంటే దీని గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఓకే, నేను కొంచెం షార్ట్ గా ఉన్నప్పుడు తెచ్చాను, కొంచెం లీవ్స్ అయితే పెరిగాయి. ఓకే, ఇది సాన్సివీరియాలో ఇంకొక టైపు. అండ్ నా దగ్గర ఇంకోటి కూడా ఉందండి సాన్సివీరియా, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి సాన్సివీరియా గోల్డెన్. ఇది కూడా బుషీ లాగే వస్తుంది, చూస్తున్నారు కదా. సో వీటన్నిటికీ ఏంటంటే మనం వాటర్ చెక్ చేసుకోవాలండి. ఓవర్ వాటరింగ్ చేసాము అని అంటే రూట్స్ రాట్ అవుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇండోర్ ప్లాంట్స్ మనం మీడియం టు లో లైట్ లో పెట్టామంటే గ్రోత్ చాలా తక్కువగా ఉంటుంది. సో అందుకే బ్రైట్ లైట్స్ లో మీరు పెట్టుకున్నారు, ఇండైరెక్ట్ సన్ లైట్ లో బ్రైట్ గా విండోస్ దగ్గర కానీ వచ్చే దగ్గర మీరు పెట్టుకుంటే గ్రోత్ చాలా బాగుంటుంది. ఓకే, సో ఇది సాన్సివీరియా గోల్డెన్, ఇది ఒక కైండ్. సో ఇవి నా దగ్గర ఉన్న సాన్సివీరియాస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, ఇది యాక్చువల్లీ కొంచెం డల్ గా ఉంది, ఎందుకంటే దీన్ని నేను ప్లేస్ లేక లో లైట్ లో పెట్టాను, అందుకే కొంచెం ఇది ఇలా ఉందన్నమాట. బట్ హెల్దీగా అయితే ఉంది. ఇది నా నెక్స్ట్ ప్లాంట్. ఈ ప్లాంట్ వచ్చేసి డ్రకేనా రిఫ్లెక్సా. ఇది కూడా చాలా బాగుంటుందండి ఇండోర్స్. చూసారా, దీనికి కూడా లీవ్స్ లో వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో ఉంటుంది. డ్రకేనాలో చాలా టైప్స్ ఉన్నాయి, సో అందులో ఇది డ్రకేనా రిఫ్లెక్సా. సో ఇది నా నెక్స్ట్ ప్లాంట్, డ్రకేనా రిఫ్లెక్సా. ఇది కూడా మీడియం టు బ్రైట్ లైట్ లో చాలా బాగా గ్రో అవుతుందండి. మీరు ఇది ఫాస్ట్ గా గ్రో అవ్వాలి అనుకుంటే మీరు బ్రైట్ సన్ లైట్ లో పెడితే ఇది బాగా గ్రో అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి డ్రకేనాలోనే ఇది ఒక కైండ్ అండి, కార్డిలినా అని. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇది కూడా నేను 2 months బ్యాక్ కొన్నాను, చాలా బాగా గ్రో అయింది. అలాగే ఇంకొక బ్రాంచ్ కూడా వచ్చింది, దీన్నే మనం లక్కీ ప్లాంట్ అని కూడా అంటామండి. ఓకే, చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. ఓకే, సో ఇది నా ఇంకొక ప్లాంట్, డ్రకేనాలోనే ఇది ఒక వెరైటీ. నెక్స్ట్ వచ్చేసి జేడ్ ప్లాంట్, ఐ విల్ షో యూ. సో ఇది నా జేడ్ ప్లాంట్. నేను చిన్న ప్లాంటే తీసుకున్నాను, ఎందుకంటే నేను ఇప్పుడే కలెక్షన్ స్టార్ట్ చేశాను, పెద్ద పెద్ద పెట్టుకోవడానికి నాకు ప్లేస్ కూడా లేదు. సో అందుకే నేను చిన్న ప్లాంటే తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇదేంటంటే దీనికి కూడా వాటరింగ్ అనేది సాయిల్ అంతా డ్రై అయినప్పుడే మీరు వాటరింగ్ చేసుకోవాలండి. ఓవర్ వాటరింగ్ చేశారు అంటే లీవ్స్ అనేవి రాలిపోతాయి.
సో అది మనం లేకుండా ఉండాలి అని అంటే ప్రాపర్ గా వాటరింగ్ అనేది చూసుకోవాలి. అండ్ ఇది ఏంటంటే బ్రైట్ సన్లైట్ ఇది ఈ ప్లాంట్ ఎక్కువగా ఇష్టపడుతుంది. అండ్ డైలీ 2 to 3 hours అయితే నేను ఇది సన్లైట్ లోనే పెడుతున్నాను. చూస్తున్నారు కదా దీని పైన చిన్న చిన్న బేబీ లీవ్స్ కూడా వచ్చాయి. సో అవి చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒక 3 weeks బ్యాకే నేను దీన్ని తీసుకొచ్చాను. ఓకే, ఈ సిరమిక్ పాట్ కూడా నేను అక్కడే తీసుకున్నాను. మాక్సిమం నేను పాట్స్ కి సిరమిక్ పాట్స్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకు అని అంటే ఎక్కువగా వాటర్ పీల్చుకుంటే చాలా అందంగా కనిపిస్తాయి. సో అందుకే నేను ఇది తీసుకున్నాను. ఓకే, సో ఇది నా జేడ్ ప్లాంట్. ఇది సక్యులెంట్ టైప్ లో కదా, ఈ సక్యులెంట్ లో ఒక వెరైటీ కదా, సో అందుకే లీవ్స్ కూడా చాలా బాగుంటాయి. సక్యులెంట్స్ ఏంటంటే చాలా బాగా కనిపిస్తాయి. ఓకే, సో ఇది నా దగ్గర ఉన్న ఇంకొక ప్లాంట్ జేడ్ ప్లాంట్. నెక్స్ట్ వచ్చేసి మీకు నేను మనీ ప్లాంట్ లో టైప్స్ చూపిస్తాను. ఓకే, మనీ ప్లాంట్ ని మనం పోతోస్ అని కూడా అంటాము. ఓకే, సో ఐ విల్ షో యూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పోతోస్ నా దగ్గర ఉండేవి. ఓకే, సో ఇది చూస్తే నార్మల్ మనం అందరి దగ్గర ఉండే మనీ ప్లాంటే. ఓకే, సో ఈ మనీ ప్లాంట్ అయితే నేను ఎక్కువగా పెంచుతూ ఉంటానండి. ఎందుకంటే మనీ ప్లాంట్ ని మనం చాలా ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. లైఫ్ కండిషన్ లో కూడా మనకి బాగానే ఉంటుందన్నమాట. సో అందుకే నేను ఇది కూడా ఎక్కువగా గ్రో చేస్తూ ఉంటాను. అండ్ నేను మీకు చూపిస్తాను నేను ఎన్ని ప్లాంట్స్ చేస్తాను. నేను 3 to 4 లీవ్స్ ఉన్నది ఒకటి తెచ్చుకొని నేను వేసుకున్నాను. అండ్ తర్వాత నా దగ్గర ఎన్ని ప్లాంట్స్ అయ్యాయంటే అన్ని అయ్యాయి. నేను ఏం చేస్తానంటే లీవ్స్ కట్ చేసి వాటిని ఇలా బుషీగా వేసుకుంటాను. ఎందుకంటే క్రీపర్స్ గా కావాలి, కిందకి బాగా ఫాల్ అయ్యి ఉండేలాగా కావాలి అనుకుంటే అది కూడా నా దగ్గర ఉందండి. సో నాకు మనీ ప్లాంట్ కూడా చాలా ఇష్టం. ఎందుకంటే ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. అండ్ కేరింగ్ కూడా మనం ఓవర్ కేర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈజీ గోయింగ్ ప్లాంట్ కాబట్టి ఎక్కువగా నేను ఇది కూడా ప్రిఫర్ చేస్తాను. సో ఇది ఈ పాట్ ఏంటంటే మా హస్బెండ్ ఒకసారి నా బర్త్డే గిఫ్ట్ కి ఇందులో ప్లాంట్ వేసి ఇచ్చారనమాట. సో ఆ పాటే నేను దీనికి యూజ్ చేశాను. చూసాను కదా చాలా బాగుందండి మనీ ప్లాంట్ కూడా. మీరు ఇలా బుషీగా వేసుకుంటే ఎక్కడైనా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, ఇది మన రెగ్యులర్ మనీ ప్లాంట్. నెక్స్ట్ వచ్చేసి ఎంజాయ్ మనీ ప్లాంట్ అండి. చూస్తున్నారా, ఇది కూడా లీవ్స్ చాలా బాగుంటాయి. చిన్న లీవ్స్ తో చాలా బాగా గ్రో అవుతుంది. గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఇంకొక దాంట్లో కూడా వేసాను, మీకు చూపిస్తాను. ఒక సిరమిక్ పాట్ లోనే అండ్ వాళ్ళు ఇచ్చిన పాట్ లోనే ఒకటి ఉంచేసాను. రెండు చాలా బాగా గ్రో అవుతున్నాయండి. అండ్ మీకు అందరికీ తెలుసు మనీ ప్లాంట్ చాలా ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. అలాగే వాటర్ అండ్ సాయిల్ మనం ఎలా కావాలనుకుంటే అలా ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి నియోన్ పోతోస్ అంటాం దీన్ని. కలర్ చాలా బాగుంటుందండి, లైట్ ఎల్లో గ్రీన్ లో ఉంటుంది. ఇది నేను సాంగ్విన్ గ్రీన్ దగ్గర ఆర్డర్ ఇచ్చాను. వచ్చేటప్పుడు కొంచెం కొరియర్ వల్ల కొంచెం ప్రాబ్లం అయింది. బట్ నేను నిన్నే వేసాను దీన్ని. ఇప్పుడు చూసినా కదా చాలా హెల్దీగా అయితే ఉంది, చాలా బాగుంది. అండ్ నాకు ఈ కలర్ చాలా ఇష్టం. మీరు ఎక్కడైనా పెట్టుకుంటే చాలా బాగా ఆ ప్లేస్ అనేది బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అనమాట. సో ఇది ఇంకొక కైండ్ ఆఫ్ పోతోస్, దట్ ఈస్ నియోన్ పోతోస్. 3 టైప్స్ ఉన్నాయి నా దగ్గర. ఇంక ఇందులో చాలా ఉంటాయండి. మార్బుల్ క్వీన్ ప్రెసెంట్ అయితే నా దగ్గర ఉన్న కలెక్షన్ ఇది. వన్ మోర్ ఫేవరెట్ ప్లాంట్ ఏది అని అంటే ఇది. సో దీన్ని మనం ఫిలోడెండ్రన్ అంటాము. ఓకే, సో లీవ్స్ అయితే చాలా బాగుంటాయండి. అండ్ ఎక్కడ పెట్టుకున్నా చాలా అందంగా కనిపిస్తుంది. ఈ ఫిలోడెండ్రన్ ఏంటంటే దీనికి ఎక్కువ కేర్ అవసరం లేదండి. ఈవెన్ సాయిల్ కొంచెం డ్రై అయిన గ్రో అవుతుంది. ఓకే, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా హార్ట్ షేప్ లో లీవ్స్ ఉంటాయి. ఫిలోడెండ్రన్ లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి, బట్ నా దగ్గర ఉన్నది అయితే ఇదే. ఇది కూడా అండి మీకు మనీ ప్లాంట్ కి ఎలా అయితే ఏరియల్ రూట్స్ ఉంటాయో దీనికి కూడా చాలా రూట్స్ ఉంటాయి. సో మీరు ఎక్కడైనా ఒక రూట్ ఉన్న దగ్గర కట్ చేసుకొని ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. అండ్ ఇది వాటర్ లో కూడా మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది నా నెక్స్ట్ ప్లాంట్ ఫిలోడెండ్రన్. చూస్తున్నారు కదా లీవ్స్ అయితే చాలా బాగుంటాయి. దీనికి కూడా మీడియం టు బ్రైట్ సన్లైట్ లో ఉంటే చాలా బాగా గ్రో అవుతుంది. ఎలాంటి ఫర్టిలైజర్ ఎగిపోయినా కూడా నేను 3 months బ్యాక్ తెచ్చాను. ఇప్పటి వరకు నేను ఎలాంటిది యూజ్ చేయలేదు. దీన్నే నేను 3 pots లో మళ్ళీ రీపోర్ట్ చేశాను. అంటే అంత బాగా నాకు గ్రో అయింది. ఇంకోటి కూడా ఎగ్జాక్ట్ ఇలాగే నాకు గ్రో అయింది. నేను తెచ్చింది ఒకటే, బట్ ఇప్పుడు చూస్తే అది ఇప్పుడు 4 plants గా అయిందనమాట. అంత బాగా గ్రో అయింది, అంత ఈజీ గ్రోయింగ్ ఇది. ఎవరైనా ఈజీగా మాకు ఇంట్లో ఎక్కువ కేర్ లేకుండా గ్రో అంటే ప్లాంట్స్ కావాలి, ఎక్కువగా మేము కేర్ తీసుకోలేము అనుకునే వాళ్ళు ఇలాంటివి అయితే ఈజీగా గ్రో అవుతాయి అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. యాజ్ యూ కెన్ సీ హియర్ లీవ్స్ అయితే హార్ట్ షేప్ లో చాలా బాగుంటుంది అండి, షైనీగా కూడా ఉంటాయి. ఓకే, సో ఇది నేను ఇంకా నా దగ్గర ఉన్న ప్లాంట్స్ కూడా మీకు నేను తర్వాత చూపిస్తాను. సో ఇది నా నెక్స్ట్ ప్లాంట్ ఫిలోడెండ్రన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్రీపర్ ప్లాంట్. చూస్తున్నారు కదా
దీన్ని మనం ట్యాంగిల్ హార్ట్స్ అంటాం. ఇది కూడా సక్యులెంట్ లో ఒక టైప్ అన్నమాట. చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీ గ్రోయింగ్. దీనికి కూడా ఓవర్ వాటరింగ్ చేయకూడదు. సాయిల్ ఎప్పుడు డ్రై అయింది అనుకుంటే అప్పుడు చేస్తే చాలు. నేను 5 days కి ఒకసారి దీనికి వాటరింగ్ వేస్తాను. ఓకే, అదే నేను ఇంకో పాట్లో చిన్న పాట్లో వేసాను చూడండి. సిరమిక్ పాట్ కొన్నాను. సో అందులోని ఒకే ఒక బ్రాంచ్ తీసుకుని దాన్ని వేసాను. ఇది కూడా చాలా బాగా గ్రో అవుతుందండి. దీనికి చిన్న చిన్న బేబీ లీవ్స్ కూడా వస్తున్నాయి, చూస్తున్నారు కదా. సో ఇది కూడా చాలా బాగుంది అండ్ ఈ పాట్ లోని నాకు చాలా బాగా లుక్ నచ్చింది. ఓకే, బేసికల్లీ మనం ప్లాంట్స్ కి పాట్స్ కొంటున్నప్పుడు వైట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది అండి. ఇది సిరమిక్ పాట్స్ చాలా తక్కువ ప్రైస్ లో నేను లోకల్ స్ట్రీట్ మార్కెట్స్ లో తీసుకున్నాను. ఓకే, సో ఇది నా ఫిలోడెండ్రన్. నేను సక్యులెంట్ చూపిస్తాను, చూసాను కదా సక్యులెంట్. ఓకే, సక్యులెంట్ లో ఇదొకటి. నా దగ్గర ఉన్న సక్యులెంట్ కలెక్షన్ లో రీసెంట్ గానే నేను ఒక 2 weeks బ్యాక్ వీటిని కొన్నాను. ఈ పాట్ వచ్చేసి ఇది కూడా నేను పేటిఎం లో తీసుకున్నాను అండ్ అమెజాన్ లో నేను ఇది ఆర్డర్ ఇచ్చాను సక్యులెంట్స్. ఓకే, ఇందులో క్యాక్టస్ కూడా ఉంది అండ్ రిమైనింగ్ సక్యులెంట్స్ కూడా ఉన్నాయి. సో ఈ క్యాక్టస్ కి ఏంటంటే ఫ్లవర్ కూడా వస్తుంది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చిన్న పాటే గానీ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఓకే, సో ఇది నా దగ్గర ఉన్న సక్యులెంట్స్. ఓకే, సో ఇంకా ఏమైనా ప్లాంట్స్ ఉన్నాయి? ఎస్, అండ్ శాంగ్విన్ గ్రీన్ వాళ్ళ దగ్గర నేను ఇంకోటి తీసుకున్నాను. వాళ్ళ దగ్గర చాలా తక్కువ ప్రైస్ లో చాలా బాగా ప్లాంట్స్ వస్తున్నాయండి. మానెస్టరా అని ఎందుకు అని అంటామంటే లీఫ్ చూసినా కదా దీనికి హోల్ లా ఉంటుంది. ఐ షో యూ. ఓకే, సో చూడడానికి మానెస్టర్ లాగే ఉంటుంది బట్ చాలా బాగుంటుంది. ఇంకా నాకు చిన్నది కాబట్టి ఇలా ఉంది, బట్ వన్ స్టార్ట్ అయితే క్రీపర్ లాగా కూడా ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది మానెస్టరా. ఈ సిరమిక్ పాట్ కూడా నేను రీసెంట్ పాట్స్ లోనే తీసుకున్నాను. ఒక బ్యాగ్ లా ఉంటుంది అనమాట. నాకైతే ఆ కలర్ అనేది చాలా బాగా నచ్చింది, అందుకు నేను తీసుకున్నాను. ఓకే, సో ఇది నా దగ్గర ఉన్న ఇంకొక ప్లాంట్ మానెస్టరా. ట్యాంగిల్డ్ హార్ట్ చూపించాను కదా మీకు, అదే నేను ఇంకో దాంట్లో ప్రాపగేట్ చేశాను చూడండి. ఏంటంటే ట్యాంగిల్డ్ హార్ట్ చాలా ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చండి. జస్ట్ మనం కట్ చేసి ఒక పాట్ లో మనం రీపాట్ చేసుకోవచ్చు, ఇంకా గ్రో అవుతూ ఉంటాయి అన్నమాట. నాకు ఇది కూడా చాలా బాగా గ్రోత్ అనిపించింది, చాలా బాగుంది. అండ్ ఈ పాట్ కూడా నేను సిరమిక్ పాట్స్ ఇవన్నీ లోకల్ మార్కెట్స్ లోనే తీసుకున్నాను, కొన్ని మాత్రమే ఆన్లైన్ షాప్స్ లో తీసుకున్నాను. ఓకే, సో ఇది నా దగ్గర ఉన్న ఇంకొక ప్లాంట్. అండ్ ఇంకొకటి వచ్చేసి అందరికీ తెలుసండి అలోవీరా. చూస్తున్నారు కదా అలోవీరా. నేను ఏంటంటే ఈ రోజు రీపాట్ చేశాను, అందులో చిన్న చిన్నవి వచ్చాయి అనమాట. సో నేను వాటిని ఇందులో రీపాట్ చేశాను. ఇది కూడా నేను రీసెంట్ గా తీసుకున్నాను సిరమిక్ పాట్. అలోవీరా మీ అందరికీ తెలుసు, అలోవీరా మనం వాటర్ లో కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు అండ్ చాలా బాగుంటుంది. అండ్ మనం హెయిర్ కానీ ఫేషియల్ ప్యాక్స్ కానీ ఏమైనా వేసుకున్నప్పుడు అలోవీరాని మనం ఫేస్ కి అప్లై చేసుకుంటే చాలా మంచి గ్లో ఉంటుంది. ఇంకొక ప్లాంట్ ఏంటంటే స్పైడర్ ప్లాంట్. ఇట్స్ స్పైడర్ ప్లాంట్. ఇది కూడా చాలా బాగుంటుందండి అండ్ చాలా బాగా గ్రో అవుతుంది. దీనికి కూడా వాటర్ మనం సాయిల్ అనేది డ్రై అయినప్పుడు వేసుకుంటే బాగుంటుంది. ఓవర్ వాటరింగ్ చేయకూడదు. లీఫ్ లో 2 కలర్స్ ఉంటాయి, వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో. సో అందుకే ఇది కూడా మీరు ఎక్కడైనా పెట్టుకున్నా చాలా బాగుంటుంది. నేను చూపించినవన్నీ మాక్సిమం ఇండోర్స్ ఏనండి, బట్ డైరెక్ట్ సన్లైట్ కాకుండా వీటికి ఏంటంటే మనం ఇండైరెక్ట్ బ్రైట్ సన్లైట్స్ లైక్ విండోస్ అలా మీకు బాల్కనీస్ లో డైరెక్ట్ సన్లైట్ ఎక్కడైతే రాదో అక్కడ పెట్టుకుంటే ఈ ప్లాంట్స్ అన్ని చాలా బాగా గ్రో అవుతాయి. నా దగ్గర ఉన్న ఇంకొక మనీ ప్లాంట్ నా దగ్గర చాలా ఉన్నాయండి. ఈవెన్ నేను మనకి మగ్స్ వస్తూ ఉంటాయి కదా బర్త్డేస్ కి, వాటిలో కూడా నేను మనీ ప్లాంట్స్ వేసుకుంటాను. ఓకే, సో ఇది నా దగ్గర ఉన్న ఇంకొక మనీ ప్లాంట్. ఓకే, ఇది నా ప్లాంట్ కలెక్షన్ అండ్ రిమైనింగ్ ప్లాంట్స్ కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, సో నా దగ్గర అరేకాపామ్ పెద్దది ఉంది అని చెప్పాను కదా, సో అది ఇదేనండి. కింద ఫ్లోర్ లో ఉండేవాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట, సో మాకు ఇచ్చేసారు అండ్ ఇట్స్ గ్రోయింగ్ వెరీ గుడ్. అండ్ టిప్స్ చూస్తే కొంచెం డ్యామేజ్ అయ్యాయి, ఎందుకంటే డైరెక్ట్ సన్ లో పెడితే మన టిప్స్ బర్న్ అవుతాయి. ఓకే, బట్ నాకైతే ఇంత పెద్ద ప్లాంట్ పెట్టుకునే ప్లేస్ లేదు, సో అందుకే నేను బాల్కనీలో పెట్టుకున్నాను. మీకు నేను ఇప్పుడు వాటర్ ప్లాంట్స్ చూపిస్తాను. ఓకే, సో చూడండి ఇవన్నీ నా దగ్గర ఉన్న వాటర్ ప్లాంట్స్. ఓకే, సో చూసాను కదా నా దగ్గర మనీ ప్లాంట్ ఏదున్నా నేను వాటర్లో పెట్టి ప్రాపగేట్ చేస్తా అని చెప్పాను కదా, సో ఇదే నా మనీ ప్లాంట్ అనమాట. ఇది కూడా చాలా బాగా గ్రో అవుతుంది. నేను ఏంటంటే టీవీ యూనిట్ దగ్గర నేను దీన్ని పెడతాను, ఇలా వాటర్లో పెట్టినా. అండ్ మీరు ఇక్కడ చూస్తే రూట్స్ కూడా చాలా బాగా వచ్చాయి. వాటర్లో వేసేటప్పుడు ఏంటంటే వీక్లీ వన్స్ మీరు వాటర్ చేంజ్ చేస్తుంటే గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఓకే, సో ఇది నా మనీ ప్లాంట్. అండ్ నెక్స్ట్ ఇది, సో ఇది కూడా నేను వాటర్ బాటిల్లోనే వేసానండి. ఇది కూడా చాలా బాగా గ్రో అయింది, అన్నిటిలోకి చాలా ఫాస్ట్గా గ్రో అయింది. ఇది కూడా నేను హాల్లోనే కింద మాకు
టీవీ యూనిట్ కింద చిన్న షెల్ఫ్లో ఉంటుంది. నేను ఇది గ్రో చేస్తున్నాను. విండో పక్కనే కాబట్టి కొద్దిగా లైట్ వస్తుంది. సో అందుకే ఇది చాలా బాగా గ్రో అయింది. ఇది కూడా చాలా బాగుంది చూసారా. సో మీ దగ్గర ఏమైనా వేస్ట్ బాటిల్స్ ఉన్నాయి, ఏమైనా ఉన్నా వాటిలో కూడా మీరు ప్లాంట్స్ పెంచుకోవచ్చు. ఓకే, సో ఇదేంటంటే ఇందాక మీరు క్రోటాన్ చూసారు కదా. సో క్రోటానే నేను ఇలాగా లీవ్స్తో ప్రాపగేట్ చేస్తాను వాటర్లో పెట్టి. యాక్చువల్లీ 20 to 25 days చూస్తే మనకి రూట్స్ కనిపిస్తాయి, బట్ లీవ్స్ అయితే చాలా హెల్దీగా అనిపించాయి. సో ఇది కూడా చాలా బాగా మనకి గ్రో అవుతున్నాయి. ఇందాక నేను మీకు జీజీ ప్లాంట్ గురించి చెప్పాను కదా, దాని స్టెమ్ విరిగిపోయింది. సో నేను దాన్ని వాటర్లో ప్రాపగేట్ చేశాను అని చెప్పాను కదా. సో ఇదేనండి అది, చూడండి ఎంత బాగుందో. అండ్ మీరు ఇక్కడ చూస్తే రూట్స్ కూడా దీనికి రావడం స్టార్ట్ అయ్యాయి. ఓకే, సో ఇది నా జీజీ ప్లాంట్. వన్స్ ఇది రూట్స్ వచ్చింది అంటే నేను పాట్లోకి చేంజ్ చేస్తాను. సో నేను మా బెడ్రూమ్లో ఒక కార్నర్లో విండో దగ్గర నా ప్లాంట్స్ పెట్టుకుంటున్నాను అని చెప్పాను కదా. సో ఇదే ఆ కార్నర్ అండి. నేను మీకు ఏవైతే చూపించానో కొన్ని ఇక్కడ పెట్టుకున్నాను, కొన్ని బయట బాల్కనీలో పెట్టుకున్నాను. అవి కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఈ పాట్స్ ఏంటంటే కొత్తగా ఇప్పుడే వచ్చాయన్నమాట. సో ఇవి కూడా మీతో షేర్ చేద్దామని అక్కడ విండోకి పెట్టేశాను. అందులో కూడా ప్లాంట్స్ వేసేసి పెట్టుకోవాలి. ఓకే, సో ఇది నా కార్నర్ బెడ్రూమ్లో ఉండే ప్లాంట్స్. ఓకే, చూస్తున్నారు కదా. మనీ ప్లాంట్ మీకు నేను చెప్పాను కదా మగ్స్లో వాటిలో వేస్తాను అని. ఇదిగోండి ఇక్కడ ఇవి ఏంటంటే ఏరియల్ రూట్స్ దగ్గర కట్ చేసి నేను వేసుకున్నాను. ఓకే, సో ఇవన్నీ నా దగ్గర ఉన్న ప్లాంట్స్ అండి. మీరు ఏవైతే చూసారో అవే నేను ఈ కార్నర్లో పెట్టుకుంటాను. ఓకే, పెపరోమియా, జీజీ ప్లాంట్ అండ్ ఈ చూసారా మనీ ప్లాంట్స్, ఇవన్నీ మగ్స్లో అని చెప్పాను కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది సెరమిక్ పాట్ నేను తీసుకున్నాను. ఓకే, అండ్ ఇది మా హస్బెండ్ బర్త్డేకి నేను ఇచ్చిన మగ్గు, అందులో కూడా ప్లాంట్ వేసేసుకున్నాము. మా దగ్గర చాలా ఉన్నాయన్నమాట ఈ మగ్స్, అందుకే కొన్ని నేను వీటికి యూజ్ చేసి కొన్ని ఉంచేసుకున్నాను. అండ్ గ్రీన్ పెపరోమియా, మిగిలినవన్నీ మీరు చూసారు కదా. సో ఆ ప్లాంట్సే. ఇంకొకటి బుద్ధది మీకు నిన్న సాన్సివీరియా చూపించాను కదా, అది ఇక్కడ టీవీ యూనిట్ దగ్గర రిమైనింగ్ కింద షెల్ఫ్లో పెట్టుకున్నాము. ఇది వచ్చేసి మాకు బయట అనమాట. అంటే మనం అపార్ట్మెంట్లో స్టెప్స్ ఎక్కాక ఇక్కడ కొంత ప్లేస్ ఉంటుంది, అక్కడ ఈ ప్లాంట్స్ ఒక సైడ్, ఇంకొక సైడ్ క్రోటాన్ ఇవన్నీ ఫిలోడెండ్రన్ ఇవన్నీ పక్కన పెట్టుకున్నాను నేను. ఓకే, సో ఇవి నేను ప్లాంట్స్ పెట్టుకునే ప్లేసెస్ మా బెడ్రూమ్ విండో అండ్ ఇక్కడ బయట. అండ్ బాల్కనీలో అంటే అది యూటిలిటీ కింద వస్తుంది. సో అందుకే అక్కడ ఎక్కువ ఏమీ ఉండవు, ఓన్లీ అరేకపా మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఈ బయటేమో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, మన ఛానల్లో ప్లాన్స్ ఏంటి అని అనుకోకండి. మన ఛానల్ ఆల్ కైండ్ వీడియోస్ ఉంటాయి కాబట్టి నేను ఈ వీడియో కూడా మీ అందరితో షేర్ చేద్దాం, నా దగ్గర ఉన్న ప్లాన్స్ షేర్ చేద్దామని ఈరోజు మీ అందరితో షేర్ చేసుకున్నాను. అండ్ నా సజెషన్ ఏంటంటే మీ ఇంట్లో ప్లాంట్స్ లేకపోతే ప్లీజ్ అట్లీస్ట్ 2 to 3 ప్లాంట్స్ మీరు ఇంట్లో పెట్టుకోండి. అండ్ ఇండోర్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ అనేవి మీరు పెట్టుకుంటే లైక్ జీజీ, స్నేక్ ప్లాంట్ అండ్ రబ్బర్ ప్లాంట్, ఇవన్నీ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్. సో మీరు ఇవి పెట్టుకుంటే ఏంటంటే మీ హౌస్ లో ఉండే ఎయిర్ అనేది ప్యూరిఫై ఉంటుంది, హెల్దీ ఎయిర్ అనేది మీకు వస్తుంది అండ్ మీ ఫ్యామిలీ కూడా హెల్దీగా ఉంటారు. సో ఇది ఈ రోజు మన వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ టు గెట్ ద నోటిఫికేషన్స్ ఆఫ్ మై నెక్స్ట్ వీడియోస్. ఓకే, ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, స్టే హోమ్, స్టే సేఫ్.